రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో ఒక పెద్ద భరోసా కల్పించిందని రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ అధ్యక్షుడు మల్లెం హేమంత్ కుమార్ తెలిపారు. రైల్వే కోడూరులోని విద్యార్థులతో నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు సంతోషంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందని విద్యార్థుల హేమంత్ కుమార్తో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లెం కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, అబ్దుల్లా, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ మల్లెం హేమంత్ కుమార్, రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి జోనల్ కోఆర్డినేటర్ని. ఇప్పుడు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ఆంధ్ర రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు ఒక గొప్ప వరంగా ఈరోజు తల్లికి వందనం అనే పథకం తోడ్పడింది. ఎందుకంటే ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలుంటే కేవలం ఒక బిడ్డని స్కూల్కి కాలేజీకి పంపించి ఇద్దరు బిడ్డలు వీలైతే చదువు వీలైతే పనులు లేకుంటే ఖాళీగా ఇంట్లో కూర్చునే పరిస్థితి నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం 13,000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. చూడండి, వీళ్ళందరికీ 13,000 రూపాయలు పడిందంట. 13,000 రూపాయలు ఈ అమ్మాయికి పడింది. చూడండి, థ్యాంక్ యూ లోకేష్ గారు. ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలకి 13,000 రూపాయలు పడిందంట ఈ ఇంట్లో. దీనికి కారణం నారా లోకేష్ గారు. ఈ అబ్బాయికి ఒకడుంటే 13,000 రూపాయలు పడింది. దీనంతటికి కారణం నారా లోకేష్ గారు. స్పెషల్ థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని, తద్వారా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాయలసీమ విద్యార్థి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లోకేష్ సార్. చెట్టు కింద వీడు వయసు